గ్లోబల్ సమ్మిట్ 2047కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కసిగా తీసుకున్నారు. 2 ఏళ్ళు అధికారం పూర్తయిన సందర్భంగా నాయకులకి, ప్రజలకి, కార్యకర్తలకి కృతజ్ఞతలు చెప్పారు. అయితే 2047 గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ముందుకు వెళ్తుందో, అంటే స్వతంత్రం 47లో వచ్చింది కాబట్టి మరలా 2047 కల్లా ఏ స్థాయిలో భారతదేశం ఉండబోతోంది, దానికి సంబంధించి ఏం కృషి చేయాలి, హైదరాబాదును ఏ స్థాయిలో నిలబెట్టాలనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా అన్ని తానే భుజాల మీద వేసుకొని చూస్తున్నారు. మంత్రి తుమ్మల గారికి బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులతో. అయితే నిన్న ఆయన కాన్వాయ్ జామర్కు చిన్న డిస్టర్బెన్స్ అయిందని కూడా అన్ని వార్తాపత్రికలు వస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే టీం మంత్రులందరూ కూడా, ఐటీ మంత్రి ముఖ్యంగా శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు సుమారుగా 150 దేశాల ప్రతినిధులతో సమావేశమై వాళ్ళని గెస్ట్లుగా పిలిపించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క సంస్థ ఒకటి ఉంది. అది సుమారుగా 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా అవుతుంది. అంటే అది క్రిస్టియానిటీకి సంబంధించి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి కొన్ని సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది. అలాగే ట్రంప్ ఎప్పటికప్పుడు ప్రస్తావించే ట్రూత్ ఛానల్ ఏదో ఉంది, ఆ ఛానల్ కూడా విస్తరించే భాగంగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా భారత్లో, అది హైదరాబాద్లో విస్తరించే కార్యక్రమం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన ప్రతినిధి కూడా నిన్న ముఖ్యమంత్రి బృందంతో మాట్లాడడం కూడా జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా ఈ విషయంగా సక్సీడ్ అయినట్టే. ట్రంప్ విధి విధానాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఆయన ఏదైతే చైర్మన్గా ఉన్నాడో ట్రంప్ సంస్థకు సంబంధించి ఈ సోషల్ మీడియా అలాగే యూట్యూబ్ సంబంధించిన ఒక సంస్థ ఉంది. దానికి సుమారుగా 3 బిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారంట. అటువంటి నెట్వర్కింగ్ సంబంధించిన ఒక సంస్థ ఇప్పుడు హైదరాబాద్లో పెట్టబోతున్నారు బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అని కూడా చాలామంది పాజిటివ్గానే రాస్తున్నారు.